వెల్కమ్ టు VB8 న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏజాజ్ తన సొంత ఖర్చులతో వార్డులోని వేసవిని దృష్టిలో పెట్టుకుని బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సౌకర్యం కోసం కొత్తగా బోరును ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా గతంలో కరోనా కష్టకాలంలో వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా వార్డు ప్రజలకి అందుబాటులో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. వార్డు ప్రజలు ఏజాజ్ ను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్, మహమ్మద్ ఏజాజ్, జలీల్ కురేషి, వడిచెర్ల పరమేష్, అబ్దుల్ వాహీద్, ఖలీల్ కురేషి, అజయ్ శ్రీనివాస్, గుండప్ప, మోసీనా బాబా వార్డు ప్రజలు ఉన్నారు. ఇంకా 4 పెట్టుకున్న సౌకర్యమ్మ ఇక్కడ చూడండి దుకాణం అట్లా పెట్టు ఆడ మిషన్ కాడ ఆగా ముందర కొట్టినా అయిపోయి కొట్టు చలో ఇచ్చింది అవతల కొంచెం ఇట్లా అంత ప్రభుత్వాలు చూసినాం కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము చూస్తున్న 7-8 సంవత్సరాల నుండి అయితే నీటి ఎద్దటిని ముందుకు తీసుకురావాలని తొలగించాలని నీటి బాధను తొలగించడానికి దేవుడిలా దిగి వచ్చిన ఏజాజ్ భాయ్కి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంద్రనగర్లో వార్డు నంబర్ 25లో బోరు ఎన్నో రోజుల నుండి ఇప్పుడు ప్రస్తుతం మాజీ కౌన్సిలర్ అయిన గౌడ్ గారికి అన్నగారికి కూడా తెలియజేస్తున్నారు. ఏమనగా నా సొంతంగా నేను ఎన్నోసార్లు నీకు ఫోన్ చేసినా నువ్వు రెస్పాన్స్ కాలేవు, ఎన్నోసార్లు ట్యాంకర్లు ఫోన్ చేసినా అనా పొద్దున
వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది, నా బట్టలకు ఇబ్బంది అవుతుంది, ఇంట్లో ఫంక్షన్లు అయినా కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎన్నోసార్లు ఫోన్ చేసిన వస్తుంది వస్తుంది వస్తుంది. ఒక ట్యాంకర్ నంబర్ తీసుకొని ఫోన్ చేసే గిట్టంగా అక్కడ వాటర్లో బోర్లు అయిపోయినాయని ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీకి పోయి అడిగితే మీ అక్కడ అధికారులు ఎవరు లేరా, మీరు అడిగేటోళ్ళు ఎవరు లేరా అని అడిగారు. చాలాసార్లు మా అక్కలు తమ్ముళ్ళు అందరూ పోయి వచ్చారు కానీ ఎవరు పట్టించుకోలేరు. ఇప్పటి